హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ రజిత. ఐస్ క్రీమ్ లేకుండా 2 రకాల ఫాలూదాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక హాఫ్ లీటర్ అంత పాలు వేసానండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల షుగర్ కూడా వేసి కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. తర్వాత అరకప్పు సేమియాన్ని కూడా ఇలా ఉడికించుకోవాలండి. దగ్గర పడిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లబడడానికి పక్క పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే తొందరగా ఉబ్బుతాయండి ఇన్స్టెంట్గా. తర్వాత ఒక గ్లాస్ తీసుకుని ఇందులోకి నేను రోజ్ సిరప్ ఉంటుంది కదా, అది డెకరేషన్ కోసం ఇలా పెట్టుకున్నాను. కొద్దిగా సబ్జా గింజల్ని వేసేసుకోవాలండి, ఒక టేబుల్ స్పూన్ అంతా. తర్వాత సేమియాలు కూడా వేసుకోవాలి. అంతేనండి, ఇలా ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉంటే చాలండి, మన ఫలూదా అనేది ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది వితౌట్ ఎనీ ఐస్ క్రీమ్. సేమియాలని వేసుకున్న తర్వాత మామిడి పండ్ల సీజన్ కదండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి పండ్లు వేసాను. ఒకవేళ మామిడి పండ్లు లేకపోతే అరటి పండ్లు, ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చండి. పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలాగే మీరు చల్లగా ఇవ్వచ్చు. లేదు మొత్తం గ్లాస్ అంతా ఫిల్ చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ సబ్జాలని, తర్వాత కొంచెం సేమియాలని, తర్వాత పైన కొన్ని మామిడి పండ్లని, తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా పిల్లలకి ఇలా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. పైన కొద్దిగా నేను రోజ్ సిరప్ని అలాగే టూటీ ఫ్రూటీని కూడా వేసేసానండి. కొంచెం సేపు ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలకి సర్వ్ చేస్తే ఫాలూదా అనేది ఇన్స్టెంట్గా ఇంట్లో రెడీ అయిపోతుంది. ఐస్ క్రీమ్ లేకుండా ఇలా ఫాలూదాని రెడీ చేసుకోండి. కొంచెం డిఫరెంట్గా ఇంకో ఫాలూదాని కూడా ప్రిపేర్ చేసుకుందామండి. మిగిలిన సేమియాల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల మ్యాంగో పేస్ట్ని వేసేసి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో గ్లాస్ తీసుకొని కొంచెం సబ్జా గింజల్ని, తర్వాత రోజ్ సిరప్ని, తర్వాత ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో సేమియా పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసుకొని మ్యాంగోస్ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా అరటిపండు కూడా వేసానండి నేను. ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఏదైనా ఫ్రూట్ లేకపోతే మ్యాంగో ప్లేస్లో మీరు అరటిపండు కూడా వేసుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూట్లు వేసుకొని సేమ్ అలాగే మళ్ళీ రిపీట్ చేసేసుకొని పైన టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం అండి. 2 వెరైటీస్ ఆఫ్ ఫాలూదా ఇంట్లోనే ఇన్స్టెంట్గా వితౌట్ ఎనీ ఐస్ క్రీమ్ చల్లగా ఇలా సర్వ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. టేస్ట్ అయితే ఆసమ్ ఉందండి. 2 డిఫరెంట్ ఆఫ్ ఫాలూదాస్ వితౌట్ ఎనీ ఐస్ క్రీమ్ ఇలా రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.